హైదరాబాద్ రామాంతపూర్లోని ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ ఆవరణలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సమస్య తలెత్తింది. కాలేజ్ ప్రిన్సిపల్ లింగరాజు తనని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని దేవాలయ పురోహితుడు దుర్బాకుల రామశాస్త్రి ఆరోపించారు. ఆలయానికి భక్తులను కూడా రానివ్వడం లేదని చెప్పారు. దేవాలయం కాలేజ్కు చెందిందంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. నా పేరు గట్టు శ్రీనివాసాచార్యులు, భాగ్యనగర అర్చక పురోహిత సంఘ రాష్ట్ర అధ్యక్షుల్ని. విషయం మాకు ఒక 2 రోజుల క్రితం తెలిసింది. ఇక్కడ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో కరెంటును వాటర్ను ఆలయానికి 2 కట్ చేశారని తెలియగానే ఇమీడియట్లీ నిన్న రావడం జరిగింది. నేను పూజారి గారితో మాట్లాడడం జరిగింది, ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. విషయం ఏదున్నా హోమియోపతి కాలేజీలో ఉన్నటువంటి ఒక ఆవరణలో ఆలయం ఉంది. ఏ ఇష్యూ ఉన్నా కానీ ఆలయానికి కరెంటును కట్ చేయడము, వాటర్ని కట్ చేయడము అనేది ఎంతవరకు సమంజసం అనేది చెప్పండి ఒక్కసారి మీరు. ఈ విషయమై నిన్న నేను ఫేస్బుక్లో డైరెక్ట్ లైవ్ పెట్టాను, అందరికీ తెలియాలని, ఇటు బ్రాహ్మణులకి ఇటు హిందూ సమాజానికి అందరికీ తెలియాలని అది కూడా పెట్టాను. ఆ విషయం అనేది తెలుసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఈరోజు పొద్దుటి నుంచి నాకు ఫోన్లు, పొద్దున్నే పోలీసు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. అయినా మేమందరం ఇక్కడ కలిసికట్టుగా వచ్చి ఒక ఆలయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేమందరం వచ్చాము. ఒక్కసారి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, ఇదే ఆవరణలో ఇంకా వేరే ఆలయాలు ఏదైనా ఉంటే అట్లాంటి వాటికి కూడా కరెంటు కానీ వాటర్ని కానీ కట్ చేసి అంటే అటువంటి సత్తా వారికి ఉన్నదా ఒకసారి నేను మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. దుర్బాకుల రామశాస్త్రి, నేను గుడి పురోహితుడిని. ఈ గుడి పేరు రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయము. ఇది గత 30 ఏళ్ల నుంచి గుడి ఉన్నది. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా నేనే అర్చకత్వాన్ని చేస్తున్నాను. ఇక్కడ నాకు జీతము కానీ భత్యము కానీ ఎవరు ఇచ్చేవారు లేరు. నేనే భక్తుల ద్వారా వచ్చేటువంటి దాంతో భక్తుల ద్వాతుల ద్వారానే ఈ గుడిని అర్చన పూజ అన్ని కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య కాలం వచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు లింగరాజు గారు ఇప్పుడు గుడిలోకి భక్తులను రానియట్లేదు, నన్ను సరిగా కూడా అర్చన చేయట్లేదు, ఆయన గౌరవించట్లేదు, మర్యాదించట్లేదు, నేనంటే లెక్కలేదన్నట్టుగా మాట్లాడుతూ ఈ కార్యక్రమాలన్నీ అడ్డుపడుతూ ప్రతి దేవాలయ కార్యక్రమాలన్నీ ఉండగా తాళాలు వేస్తూ భక్తులను ఎవరిని రానియట్లేదు, నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు నా మీద SC ST కేసు కూడా పెట్టాడు. కాబట్టి నేను నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాను. కాబట్టి మీరు హిందూ ధర్మాన్ని రక్షించి ఈ ఆలయాన్ని రక్షించి నన్ను కూడా రక్షించవలసిందిగా మనవి. నా పేరు కే అంజయ్య, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము రామంతాపూర్. ఈ దేవాలయంను గత 5 నెలల క్రితం శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల అనుసారము, సహాయ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము డిప్యుటేషన్ సిబ్బందితో ఈ దేవస్థానంను నేను స్వాధీనం చేసుకున్నాను. ఈ దేవస్థానం స్వాధీనంకు ముందు హోమియోపతి కాలేజీ ప్రిన్సిపల్ గారి లెటర్ మేరకు ఈ దేవాలయానికి కార్యనిర్వహణాధికారి నియమించమని తను కోరినందున దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ దేవస్థానంకు నన్ను గత 5 నెలల క్రితం కార్యనిర్వహణాధికారిగా నియమించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనే కార్యనిర్వహణాధికారిగా ఉన్నాను. ప్రస్తుతం ఉన్న ఈ స్థలము యూనివర్సిటీ వారి స్థలము. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కార్యనిర్వహణాధికారిగా నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి దేవాలయం నా కార్యనిర్వహణాధికారి ఆధీనంలో ఉన్నది. ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు వారి కాలేజీ తరఫు నుంచి గతంలో ఈ దేవాలయము కాలేజీ వారు నిర్వహించేవారు. అప్పటి నుండి దేవాలయంకు వాటర్ కనెక్షన్ ఆ హాస్పిటల్ నుండే వచ్చేది. కొంతమంది భక్తులు ఏమంటారు అంటే కాలేజీ అక్కడ బోర్ ఖరాబ్ అయింది, నీళ్ళు రాలేదంటున్నారు. కాకపోతే అది వాస్తవమా కాదా అనేది కరెక్ట్గా తెలుస్తలేదు. వాటర్ మాత్రం నిలుపుదల మాత్రం జరిగింది. దీనికి మేము తహసీల్దార్ గారికి బోర్ వేయడానికి పర్మిషన్ గురించి తహసీల్దార్ ఉపల్ మండల్ వారికి రాశాము. వారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసినారు. బోర్ వేసుకోమని సూచనప్రాయంగా వారు తెలిపినారు.